ఈ భూమి మీద ఈ భూ సంబంధమైనటువంటి యోగక్షేమాల చూసుకోవాల్సింది, ఈ భూమి మీద నేను బాగుండాలి, ఈ భూమి మీద నాకు ఏ బాధలు ఉండొద్దు, ఏ కష్టాలు ఉండొద్దు, ఏ శ్రమలు ఉండొద్దు, నేను కూడా నిశ్చింతగా బ్రతకాలి, నేను కూడా క్షేమంగా ఉండాలి, నేను కూడా ఆరోగ్యంగా ఉండాలి, నేను కూడా ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలి. భక్తి లేకపోతే లేకపోయిందిలే, ప్రార్థన లేకపోతే లేకపోయిందిలే, చర్చికి వెళ్ళకపోతే ఏం కాదులే, వాక్యం వినకపోతే ఏం కాలే, వాక్యానుసారంగా జీవించకపోతే ఏం కాలే, ఈ భూమి మీద క్షేమంగా ఉంటే చాలు నాకు, ఈ భూమి మీద మంచిగా ఉంటే చాలు నాకు అని ఒకవేళ నువ్వు అనుకొని నువ్వు కానీ ఆశాపులాగా మత్సరపడి ఆ భక్తిహీనులను చూసి, లోకంలో లోకానుసారంగా పాపంలో జీవిస్తున్న వారిని చూసి వాళ్ళు బాగానే ఉన్నారుగా, చర్చికి పోకపోయినా మంచిగానే ఉన్నారు, ప్రార్థన చేసుకోకపోయినా బాగానే ఉన్నారు, వాక్యం వినకపోయినా బాగానే ఉన్నారు, వాక్యానుసారంగా జీవించకపోయినా బాగానే ఉన్నారు, పాపం చేస్తున్నా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు పాపులైనా కూడా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. నేను చర్చికి పోవడం ఎందుకు, నేను వాక్యం వినడం ఎందుకు, నేను ప్రార్థన చేసుకోవడం ఎందుకు, నేను దేవుని కోసం నమ్మకంగా బ్రతకడం ఎందుకు, నాకు ఈ భూమి మీద జీవితం బాగుంటే చాలు అనుకుంటే ఒకవేళ చివరికి వచ్చేవరకు నీ గమ్యస్థానం ఏంటి, నీ గమ్యస్థానం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేస్తే నాశనంలోకి త్రోసేస్తారంట ఆయన, రక్షణ ఉండదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆఖరి రక్తబొట్టు కార్చింది, ఆ కలువరి సిలువలో ఘోరాతి ఘోరమైన సిలువ శిక్షణ అనుభవించింది దేనికేనంటే సర్వ మానవాళి రక్షణ కొరకే. హల్లెలూయా.